టీజీ భరత్ ఈ పేరు నాకు అంత పాపులర్ కానే కాదు, కానీ నిన్నటి నుంచి మాత్రం ఐ హ్యావ్ బీన్ అ బిగ్ ఫ్యాన్ ఫర్ దిస్ పర్సన్. హీ ఈజ్ యాక్చువల్లీ ద ప్రెసెంట్ మినిస్టర్ ఫర్ మినిస్ట్రీస్ అండ్ కామర్స్, ఎట్ ద సేమ్ టైమ్ ఫుడ్ ప్రాసెసింగ్. ఈయన గురించి ఏంటబ్బా ఇంత స్పెషల్ మీరు అందరూ అనుకుంటారా? యాక్చువల్లీ 3 days బ్యాక్ నేను ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ చదివాను. ఆస్ట్రేలియాలో ఒక సిటీ బ్రిస్బెయిన్లో పొలిటికల్ రిప్రజెంటేటివ్స్, పీపుల్స్ పర్సన్ వాళ్ళందరూ కూడా ఎక్కడ షో ఆఫ్ చేయరంట. దే వెరీ నార్మల్ పీపుల్ లైక్ ఎనీవన్ ఆఫ్ us. ఎక్కడ కూడా ఎగ్జాజరేషన్ సిచ్యువేషన్ ఏముండదు, ప్రతి ఒక్కళ్ళలాగా ప్రోటోకాల్స్ ఉండవు. దే ట్రావెల్ వెరీ ఈజీ, దే వాక్ వెరీ ఈజీ వితౌట్ సెక్యూరిటీ. అండ్ చూస్తూ ఉంటే మనలో ఒకళ్ళలాగా సర్వసాధారణంగా ఉండిపోతారని ఒక డీటెయిల్డ్ ఆర్టికల్ చదివాను. ఐ థింక్ ఇట్ వాస్ జస్ట్ 2-3 days బ్యాక్. నిన్న గన్నవరం ఎయిర్పోర్ట్లో వెన్ ఐ వాజ్ చెకింగ్ ఇన్ ఈవినింగ్ ఫ్లైట్లో ఐ హ్యావ్ సీన్ టీజీ భరత్ అండ్ ఐ రికగ్నైజ్డ్ ఓకే హీఈస్ ద మినిస్టర్. అండ్ ఐ క్రాస్ చెక్ విత్ సమ్వన్ ఆల్సో, ఈయన ఎవరు చూశాను కదా, ఈయన మినిస్టర్ కదా అని. అవునని చెప్పారు. ఇట్ వాజ్ అ వెరీ షాకింగ్ మూమెంట్. ఎందుకంటే హీఈస్ ద పర్సన్, దావోస్ వెళ్తారు, లోకేష్ గారితో వెరీ క్లోజ్గా ఉంటారు. అండ్ ఇదంతా కాకుండా టీజీ వెంకటేష్ గారు అబ్బాయి. అండ్ నాట్ జస్ట్ దాట్, హీఈస్ అ వెరీ బిగ్ బిజినెస్ టైకూన్. ఖచ్చితంగా వీళ్ళకి ఒక ఎయిర్ ఉంటుంది, చుట్టుపక్కల వీళ్ళు నడుస్తుంటే సెక్యూరిటీ గార్డ్స్ వెళ్తారు, పుష్ అరౌండ్, యాటిట్యూడ్ ఇదంతా ఉంటుంది అనుకున్నాను. నో, నేను చదివిన ఆర్టికల్లానే బ్రిస్బెయిన్లో ఉన్న పొలిటీషియన్స్ గురించి ఎలా రాశారో ఖచ్చితంగా టీజీ భరత్ గురించి చెప్పాలని నేను ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను ఈరోజు. దిస్ ఇస్ డెఫినెట్లీ, ఐ డిడ్ంట్ ఈవెన్ మీట్ హిమ్, దో వీ ట్రావెల్ ఇన్ ద సేమ్ బస్. ఫ్లైట్కి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఒకే బస్లో ట్రావెల్ చేశాము, కానీ దెర్ వాజ్ నాట్ అ మూమెంట్ ఆఫ్ మీటింగ్. కానీ ఆయన ద వే హీ కండక్టెడ్ హిమ్సెల్ఫ్, ఎక్కడా కూడా ఒక యారగెన్స్ లేదు, యాటిట్యూడ్ లేదు, సర్వసాధారణమైన ప్యాసింజర్లా ట్రావెల్ చేశారు. ఎక్కడ ఒక ఎగ్జూబరెంట్ స్టైల్ కూడా లేదు. నాకు కూర్చోవాలి, ఒక సీట్ కావాలి, లేకపోతే నాకు ఎక్స్క్లూడెడ్ ఏరియా కావాలి బస్లో నుంచోడానికి, ఫ్లైట్లో నన్ను ఫస్ట్ పర్మిట్ చేయాలి. నో ఎయిర్ ఎట్ ఆల్. ఈరోజు చాలామంది మినిస్టర్స్ని చూస్తున్నాం, మాజీ మంత్రులను చూస్తున్నాం, వాళ్ళకున్న ట్యాంట్రమ్స్ని చూసిన తర్వాత ఈయన మంత్రాన్ని నేను ఒక 10 నిమిషాలు ఆలోచించాల్సి వచ్చింది. ఇది ఈ రోజున్న జనరేషన్కి కావాల్సిన లీడర్స్. ఇలాంటి వాళ్ళు ఉంటే ప్రజలందరూ ఈజీగా యాక్సెస్ చేయగలుగుతారు. మనలో ఒకళ్ళలాగా ఉంటే ప్రజలు మెచ్చుతారు. జనరేషన్స్ మారుతున్నాయి. వీఆర్ జస్ట్ టాకింగ్ అబౌట్ Gen X, Gen Y, Gen Z. Gen Z కూడా చాలా ఈజీ యాక్సెసిబుల్గా కనిపించిన టీజీ భరత్ గురించి డెఫినెట్లీ వీ హ్యావ్ టు సే హ్యాట్స్ ఆఫ్. నో ట్యాంట్రమ్స్, నో ఎయిర్, నో సెక్యూరిటీ, ఎక్కడ పుష్ పీపుల్ లేదు, ఏమీ లేదు, సరౌండింగ్లో జనాలే లేరు. సింపుల్గా ఆయన లగేజ్ ఆయన క్యారీ చేసుకున్నారు, ఆయన దారిని ఆయన వెళ్ళిపోయారు. ఇది డెఫినెట్లీ అ మూమెంట్ ఆఫ్ క్లిక్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి మంత్రులు ఉన్నారంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఒకదానిగా నేను గర్విస్తున్నాను. సో దిస్ అ షార్ట్ వీడియో టు ఎన్లైటన్ వాట్ ఆర్ పీపుల్, ఎలాంటి గ్రేట్ పర్సనాలిటీస్ మన క్యాబినెట్లో ఉన్నారు, వాళ్ళకి అహంభావం అన్న మాట ఎక్కడ అంటకుండా ఎంత క్లీన్గా, నీట్గా పాలిటిక్స్ నడుపుతున్నారంటానికి ఐ జస్ట్ వాంటెడ్ టు డూ దిస్ స్మాల్ వీడియో.